ఒక కథ చెప్పుకుందామండి. మీకు కుందేలు తాబేలు కథ తెలుసా? ఎంతమందికి తెలుసు? సరే, నేను కథ చెప్తాను, వినండి జాగ్రత్తగా. కుందేలు తాబేలు రెండు కూడా కలిసి నీలో నాలో ఎవరు గొప్పనో చూద్దాము అని పోటీ పెట్టుకున్నాయి. ఓకేనా? ఏం చేయాలి? పరుగు పందెం పెట్టుకుందాము, అక్కడికి వెళ్ళి ముందుగా అక్కడ ఎవరు రీచ్ అవుతారు అని చెప్పేసి. సరే, కుందేలు అంటుంది, ఇట్ ఈస్ వెరీ సింపుల్, నా అంతగా నువ్వు పరిగెత్తలేవు కదా, సరే అని చెప్పేసి అనుకుంటుంది. మొదలవుతుంది పరుగు పందెం. చూడండి ఎలా మొదలైందో. చూస్తున్నారా? కుందేలు తాబేలు గేమ్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 గో స్టార్ట్. పరిగెట్ట మొదలైనవి. ఓకేనా? కుందేలు వేగంగా పరిగెత్తి 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 వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక తాబేలు ఎక్కడ ఉంది? చాలా దూరంలో కనబడింది. ఆ తాబేలు ఎప్పుడు రావాలి ఇక్కడికి? ఓ పని చేస్తాను, కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈజీగా నేను రీచ్ అవుతానని చెప్పి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంది. అంతలో తనకి నిద్ర పట్టింది. తాబేలు ఏం చేస్తుంది? ఆగకుండా నడుచుకుంటూ 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 టార్గెట్ని రీచ్ అయింది. ఓకే, సరే, ఇక్కడ తాబేలుకి ఆనందమా కాదా? సంతోషమా కాదా? ఏ సంతోషం? నేను గెలిచాను అన్న సంతోషం తాబేలుకు ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే, నీతి ఏమిటి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నెమ్మదిగా అయినా చేయండి, కానీ కంటిన్యూగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేసుకుంటే వెళ్ళండి, మీ లక్ష్య దిశగా మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ తర్వాత కుందేలు ఆలోచించింది, ఇదేంటి ఇలా జరిగింది, నేను ఓడిపోవటం ఏంటి ఈ తాబేలు ముందు? అలా కాదు, తాబేలు దగ్గరికి వెళ్ళింది. అంటుంది, మళ్ళీ పరుగు పందెం పెట్టుకుందాం అనింది. తాబేలు ఓకే అంది. నెక్స్ట్ మళ్ళీ మొదలైన తర్వాత ఈసారి 3, 2, 1 స్టార్ట్. మొదలైపోయి రెండు పరిగెడుతున్నాయి. ఈసారి కుందేలు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతుంది. ఏం మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా పరిగెత్తి 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 టార్గెట్ని రీచ్ అయిపోయింది, గెలిచింది. ఓకేనా? కుందేలుకి సంతోషమా కాదా? ఆనందమా కాదా? ఎందుకని? నేను గెలిచాను అన్న సంతోషం, ఆనందం. ఇక్కడ మనకేం తెలిసిందండి? ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఆల్వేస్ బీట్స్ ద స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ ఈజ్ గుడ్, బట్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఈజ్ బెటర్. దీనికన్నా ఇది బెస్ట్, బెటర్. ఇది ఎప్పుడు కూడా దీన్ని ఓడగొడుతుంది. అయితే మరి ఇంతటితో ఏమైంది మన కథ? కథ కంచికి కథ అయిపోయిందా? అవ్వలేదు. మళ్ళీ ఏమైందంటే తాబేలు ఆలోచించింది, ఎందుకు ఇలా జరిగింది? అలా కాదు కదా అని చెప్పేసి కుందేలు దగ్గరికి వెళ్ళింది. మరొక పందెం పెట్టుకుందామని అడిగింది. సరే, నో ప్రాబ్లం. మళ్ళీ ఏంటిది? పరుగు పందెమే. మళ్ళీ మొదలైంది. 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ పరుగు మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మధ్యలో కాలువ అడ్డం వచ్చింది. కాలువ దగ్గర ఆగిపోయింది. నేను ఏం చేయాలి? కాలువలో ఈదలేను కదా అని తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కాలువ దగ్గరికి కాలువలో దిగింది. ఈదుకుంటూ ముందుకెళ్ళిపోయింది, గెలిచింది. ఎవరు గెలిచారు? తాబేలు గెలిచింది. ఈసారి తాబేలుకి సంతోషమా కాదా? ఎందుకంటే నేను గెలిచాను అన్న సంతోషం తాబేలుకు ఉంది. అవునా? మరి ఇక్కడేం తెలిసింది మనకి? నీ లైఫ్లో నీకున్న బలాలు ఏమిటి, నీకున్న బలహీనతలు ఏమిటో చూసి దానికి తగ్గట్టుగా ఫీల్డ్ ఎంచుకోవాలి. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే. మరి కథ అయిపోయిందా లేదా? ఇంకా అవ్వలేదు కథ. మళ్ళీ కుందేలు ఆలోచించింది, ఏంటి ఇలా జరిగింది? మళ్ళీ తాబేలు దగ్గరకు వచ్చి అంటుంది, లేదు మళ్ళీ పందెం పెట్టుకుందామంది. సరే అని మళ్ళీ పందెం మొదలైంది. అయిన తర్వాత ఈసారి ఏమైందో తెలుసా? కుందేలు మరియు తాబేలు రెండు చేతులు కలిపాయి, స్నేహితులుగా మారాయి. నేల మీద పరిగెత్తేటప్పుడు తాబేలని ఎత్తుకుని కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. నీళ్లు రాగానే తాబేలు కుందేలుని ఎత్తుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. చివరికి రెండూ కలిసి టార్గెట్ని రీచ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడేం జరిగిందో. తాబేలుకి సంతోషమా కాదా? ఆనందమా కాదా? ఏమిటి ఆనందం? గెలిచాను, గెలిపించాను. కుందేలుకి గెలిచాను, గెలిపించాను. నేల మీద అయితే తాబేలు ఓడిపోయేది, నీళ్ల మీద అయితే కుందేలు ఓడిపోయేది. ఈ రెండిట్లో కూడా రెండూ గెలిచాయంటే గెలవండి గెలిపించండి అన్నట్టుగా అవి గెలిచాయి, గెలిపించాయి. అంతకన్నా గొప్ప ఆనందాన్ని అవి పొందగలిగాయి. అవునా లేదా?